మిత్రమా, ఒక్క నిమిషం ఆగు. ఈ వీడియోని నువ్వు స్కిప్ చేస్తున్నావంటే ఈ ప్రపంచం అంతమవ్వడానికి నువ్వు కూడా ఒక కారణమే అని గుర్తుపెట్టుకో. ఇది నా కోసం కాదు, నీ కోసం, నా కోసం, రేపు పుట్టబోయే మన భావితరాల భవిష్యత్ కోసం. దయచేసి ఈ ఒక్క వీడియోని చివరి వరకు పూర్తిగా చూడు. మొత్తం చూశాక నేను చెప్పింది నిజమే అనిపిస్తేనే అప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, లేదంటే డిస్లైక్ కొట్టి వెళ్ళిపో. కానీ నిజం అనిపిస్తే మాత్రం ఈ నిజాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయి. అసలు ఇప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా? పురాణాల్లో కలియుగం గురించి ఏవైతే భయానక విషయాలు చెప్పారో అవి ఇప్పుడు అక్షరాల మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. దానికి ఆధారాలు ఇవే. వారి వరసలు మర్చిపోయి కేవలం పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తని, కన్న బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు. పసికందులని చూడకుండా రేపులు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే 10వ తరగతి బాలుడిపై అఘాయిత్యం. చివరికి నోరు లేని పశువులని కూడా వదలని మృగాలు తయారయ్యారు. కరోనా రూపంలో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మందికి పైగా వైరస్ సోకి దాదాపు 70 లక్షల మంది ప్రాణాలను బలి తీస్తుంది. శవాలను కాల్చడానికి కూడా చోటు దొరకని పరిస్థితి మనం చూసాం. అయినా సరే మనలో మార్పు వచ్చిందా? లేదు. ఆస్తి గొడవల్లో పేగు బంధాల్ని నరుకుంటున్నారు. డబ్బు అనే ఆకలి ముందు ప్రేమనురాగాలు ఓడిపోతున్నాయి. అందరికీ ఒకటే ధ్యాస, డబ్బు డబ్బు డబ్బు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే నిర్లక్ష్యం. కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా మనకెందుకులే అని నేను, మీరు అందరం చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నాం. తప్పు చేసేవాడిని ప్రశ్నించట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన స్వార్థం కోసం మన భావితరాల భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం. ఈ సృష్టి అంతానికి ఈ పాపంలో మనకు భాగం లేదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. కేవలం మనుషుల ప్రవర్తనే కాదు, కలియుగం ముగిసే సమయానికి భూమి మీద కూడా భయంకరమైన మార్పులు వస్తాయని భాగవతం హెచ్చరించింది. అందులో ప్రధానమైనది గంగా నది అంతర్ధానం. కలియుగం పిక్స్ కి చేరినప్పుడు పవిత్రమైన గంగా నది భూమి మీద నుండి మాయమైపోతుంది. అంటే పూర్తిగా ఎండిపోయి ఇసుక ఎడారిలా మారుతుంది. ఇప్పటికే హిమాలయాల్లో మంచు కరుగుతుంది. అంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. కృతయుగంలో 32 అడుగులుండే మనిషి కలియుగం చివర వచ్చేసరికి కేవలం 1 అడుగు లేదా మరగుజ్జులా మారిపోతాడు. అలాగే ఆయుష్ 100 ఏళ్ల నుండి తగ్గిపోయి కేవలం 12 ఏళ్లకే జుట్టు తెల్లబడిపోతుంది. 20 ఏళ్లకే ముసలివాళ్ళు అయి చనిపోతారు. ఆకాశం నుండి నీళ్లకు బదులు యాసిడ్ వర్షాలు కురుస్తాయి. దేవుళ్ళు భూమిని వదిలి వెళ్ళిపోతారు. ఇన్ని ఘోరాలు, ఇంత పాపం పెరిగిపోయినప్పుడు మనిషిని కాపాడేదెవరు? అప్పుడే శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కి రూపంలో వస్తాడు. పురాణాల ప్రకారం శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సుకి కొడుకుగా కల్కిగా జన్మిస్తాడు. దేవదత్తం అనే తెల్లని గుర్రం మీద చేతిలో మెరిసే కత్తి పట్టుకొని పాపాత్ములను సంహరించడానికి వస్తాడు. ఆయనతో పాటు చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ కూడా యుద్ధంలో పాల్గొంటారు. అది వినాశనం కోసం కాదు, ఒక కొత్త సత్యయుగాన్ని ప్రారంభించడం కోసం. సో ఫ్రెండ్స్, కల్కి రావడానికి ఇంకా టైం ఉండొచ్చు. కానీ ఈలోపు మనిషిగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. తోటి మనిషికి సహాయం చేద్దాం. అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. కనీసం మన పిల్లలకైనా ఒక మంచి సమాజాన్ని ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు నిజమనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి.